ప్రస్తుతం బాలయ్య ఓ రేంజ్ లో దూసుకుపోతుండగా నాగార్జున మాత్రం హీరోగా కాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన కూడా ఈ ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతానికైతే హీరోగా ఈ ఇద్దరి సినిమాలు పోటీ పడే ఛాన్స్ లేదు. కానీ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులోనూ ఒకరు విలన్ అనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ ఇద్దరు సూపర్ స్టార్లు ఉండడం మాత్రం మరింత ఎగ్జైటింగ్ గా మారింది. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జైలర్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లుగా టాక్ ఉంది. సినిమాలో బాలయ్య పాత్ర 10 నిమిషాల వరకు ఉంటుందని, అందుకోసం ఆయన పారితోషికం 20 కోట్లకు పైగా అందుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే సినిమాలో నాగార్జున కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. జైలర్ 2లో నాగ్ను విలన్ గా ట్రై చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే నెల్సన్ నాగ్ ని కలిసి కథ కూడా చెప్పారట. కాకపోతే నాగ్ సైడ్ నుంచి ఇంకా డిసిషన్ పెండింగ్ లో ఉందట. ఇప్పటికే రజనీకాంత్ కూలీలో నాగ్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పుడు జైలర్ 2లో కూడా ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అంటున్నారు. ఒకవేళ కింగ్ విలన్ గా సై అంటే బాలయ్యతో వారు మామూలుగా ఉండదని చెప్పాలి. మరి జైలర్ మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి.